హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో నోరూరించే క్యారెట్ హల్వా ఫంక్షన్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను నార్మల్ క్యారెట్తో హల్వా చేయబోతున్నానండి. హల్వా క్యారెట్ అంటే కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది, పొడవుగా ఉంటుందండి. వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ నేను నార్మల్గా మనకు ఎప్పుడు దొరికే క్యారెట్తోనే చేయబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వీటెక్కగానే జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై కాగానే తీసి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోండి. ఇలా తురుముకున్న క్యారెట్ మొత్తాన్ని వేసేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది. పక్కన 1 లీటర్ మిల్క్, 1/2 లీటర్ మిల్క్ అయ్యేంత వరకు మరిగించుకోండి. అంటే 2 కప్పుల పాలు 1 కప్పు అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలు మరిగించుకున్నానండి. మరిగిన తర్వాత 1/2 లీటర్ అయ్యాయండి. పైన మేగడ తీసేసి పాలు మాత్రమే వేసేసుకోండి. కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా దగ్గర పడగానే మీ టేస్ట్కి సరిపోయేంత షుగర్ వేసేసుకోండి. ఇక్కడ నేను 1 కప్ వేసుకున్నానండి. అలాగే 4 ఇలాచీలు వేసేసుకుంటున్నానండి. మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని కలుపుకొని చక్కెర కరిగి పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పులోనే వేసేసుకోండి. మరీ గట్టిగా అవ్వకూడదండి. ఇలా కొంచెం పాలుగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేశారంటే చల్లారిన తర్వాత ఇలా అవుతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. హల్వా సూపర్ టేస్ట్గా ఉంది. అలాగే హల్వా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.